హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంప్రెస్ బ్యూటీ వరల్డ్. నేను లాస్ట్ వీడియోలో డాండ్రఫ్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. అంటే చిన్ని టెక్నిక్స్తో మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే కంప్లీట్గా పోవడం అనేది ఉండదండి, కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే అది ఫంగల్ ఇన్ఫెక్షన్ కాబట్టి రిపీటెడ్ అవ్వకుండా. ఇప్పుడు ఇది స్కిన్ని కూడా డ్యామేజ్ చేస్తుంది కదా. సో స్కిన్కి డ్యామేజింగ్ అంటే ఏంటి అని చాలామందికి డౌట్ వస్తుంది. పింపుల్స్ వస్తాయండి. సో ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల ఏంటి అంటే మన స్కిన్ కూడా పింపుల్స్ వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. బాడీ మీద కూడా వస్తాయి కొంతమందికి. ఈ పింపుల్స్ని అనేది కంట్రోలింగ్ ఎలా చేసుకోవాలి అని అంటే హార్ష్ ప్రొడక్ట్స్ ఫస్ట్ వాడడం మానేయాలి. అంటే హార్ష్ ప్రొడక్ట్స్ అంటే కొంచెం కెమికల్ ఎక్కువ ఉన్న ఫేస్ వాషెస్, సోప్స్ ఇవి అవాయిడ్ చేస్తూ, ఇంకోటి ఏంటంటే మనం గిచ్చడం ఇవి కూడా కంట్రోల్లో చేయాలి. ఎందుకనంటే మన నెయిల్ ఖచ్చితంగా మన పింపుల్ ఏమైనా ఉందంటే ఫస్ట్ దాన్ని పట్టుకొని గిల్లేస్తూ ఉంటాం. గిల్లడం వల్ల ఏంటి అని అంటే ఆ పింపుల్ నెయిల్ టచ్ అయితే అది ఇంకొంచెం స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్ప్రెడ్ అయ్యి మళ్ళీ పక్కన పింపుల్స్ వస్తాయి, అవి ఇంకొంచెం ఎక్కువ అవుతాయి. సో కంప్లీట్గా మీరు దాన్ని టచ్ చేయడం ఆపేస్తే దాని వర్క్ మీద అది ఉంటుంది. సో సాఫ్ట్ ప్రోడక్ట్స్ మాత్రం వాడండి. అంటే ఎక్కువ స్క్రబ్ రఫ్ చేసేయడము, హార్ష్ ప్రొడక్ట్స్ వాడడము ఇవన్నీ కంట్రోల్ చేసేస్తే మీరు పింపుల్స్ వచ్చినా దాన్ని ఎక్కువ చేయకుండా ఉంచడానికి మెయిన్ మనం నెయిల్స్తో టచ్ చేయకుండా, హార్ష్ ప్రొడక్ట్స్ వాడకుండా, టవల్ కూడా ఎలా పడితే అలా మనం ఆఫ్టర్ బాత్ తర్వాత కూడా రఫ్ టవల్స్ వాడుతూ ఉంటాము. కొంచెం సాఫ్ట్ టవల్స్ ట్యాపింగ్ ఒక్కటి చేస్తే, ఎందుకంటే ఫేస్ చాలా అంటే సెన్సిటివ్గా ఉంటుందండి. మన బాడీతో కంపారిజన్ చేస్తే ఫేస్ చాలా థిన్ లేయర్స్ ఉంటాయి. అంటే కొంతమంది నన్ను అడిగారు కూడా, మనం బాడీ ప్రొడక్ట్స్ కూడా మనం ఫేస్కి వాడకూడదండి. బాడీ స్కిన్ వేరు, ఫేస్ మీద ఉన్న స్కిన్ లేయర్ అనేది చాలా థిన్గా ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు ఫేస్ బాడీ వాడినా రిజల్ట్ రాకపోవచ్చు, బట్ వాడచ్చు. బట్ బాడీ ప్రొడక్ట్స్ ఏంటంటే మనం ఫేస్కి వాడకూడదు. సో కొంచెం టెక్నిక్స్ మీరు ఫాలో. నేను డాండ్రఫ్కి సంబంధించి కూడా ఒక చిన్న క్లిక్ తీసానండి. అంటే నేను మిషన్స్తో ఒకసారి చెక్ చేస్తూ ఉంటాను నా కస్టమర్స్కి. ఒకసారి ఆ వీడియో కూడా తీసాను, మీరు అది కూడా ఒకసారి చూడండి. హెయిర్కి ఎలా అటాచ్ అయి ఉంటుంది, స్కాల్ప్కి ఎలా అటాచ్ అయి ఉంటుంది డాండ్రఫ్. మీరు రెగ్యులర్ వాషెస్కి డాండ్రఫ్ పోవట్లేదు, నేను ఎన్నిసార్లు డైలీ వాష్ చేస్తున్నానండి అయినా డాండ్రఫ్ కంట్రోల్ అవ్వట్లేదు అని అంటారు కదా. సో ఎలా ప్యాచ్ అయి ఉంటుందో ఒకసారి నేను వీడియో చూపిస్తాను, డీటెయిల్స్ కూడా ఒకసారి చెప్తాను, ఫాలో అవుతుంది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఫ్రీ కోర్స్ ఒకటి నడుస్తుంది కదా, దాని గురించి కూడా మీరు ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ ఉంటుంది, ఫ్రీగా నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నన్ను కాంటాక్ట్ అవ్వమని చెప్పండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ వీడియో. సో డాండ్రఫ్ అనేది నార్మల్గా చెక్ చేస్తే మనకి విజిబుల్ ఉండదండి. సో ఇలా మిషన్ ద్వారా చెక్ చేస్తే ఏంటి అని అంటే అది ఎంతవరకు హెయిర్కి అటాచ్ అయ్యింది, ఎంత ఉంది అన్నది క్లియర్గా తెలుస్తుంది. మీరు చూస్తున్నారు ప్రతి హెయిర్కి డాండ్రఫ్ అటాచ్ అయ్యి ఉందండి. సో దీనివల్ల ఏంటి అని అంటే స్కాల్ప్లో స్ట్రాంగ్నెస్ తగ్గి ఆ హెయిర్ వీక్ అయిపోయి హెయిర్ ఫాలింగ్ అనేది ఉంటుంది. సో దీనివల్ల ఏంటి అని అంటే హెయిర్ ఫాలింగ్ ఎక్కువ అవుతుంది, స్కాల్ప్ కూడా మీకు సెన్సిటివ్ అయిపోతుంది. మీరు ఈ వీడియోలో చూస్తే కనుక క్లియర్గా మీకు తెలుస్తుంది.